నువ్వు ఆ నర్స్తో చెప్పావు కదా, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేదే నా పెళ్ళామని నువ్వు చెప్పావు చూసావా? అది విన్న వెంటనే నేను అలాగే ఒకటి ఇవ్వాలనిపించింది నీకు. ఈ బెడ్లోనే నేను చంపేయాలనిపించింది నాకు. అయితే చంపరా, ప్రస్తుతానికి నేనే ఏమీ చేయలేను కదా. నీ వల్ల ఏమీ కాదురా, నువ్వు చేసుకున్న అన్ని పాపాలకి దేవుడిచ్చిన శిక్షేరా ఇది. బాల అనే అమ్మాయి జీవితం నాశనం చేసేదానికి శిక్షే ఇది. ఇక మీదటైనా తన్నే అర్థం చేసుకో, ప్రేమగా ఉండు. ఇంత పాపంగా ఉండటం వల్లే కదరా నీ మలమూత్రాలనే తీయటానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అలాంటి దాని గురించి తప్పుగా మాట్లాడావో నిన్ను ఫినిష్ చేయడానికి నిజంగానే మనుషులు పెట్టాల్సి వస్తుంది. ఎంత పైకి ఎగిరినా సరే ఆకలేస్తే కిందకి రావాలని ఇప్పుడు అర్థమై ఉంటుందే నీకు. ఇదేరా జీవితం అంటే. నువ్విప్పుడు ఒట్టి శవమే. ఈ విషయం నీ మొహం ముందే చెప్పడానికే నేనిప్పుడు వచ్చాను, బాలాని చుట్టానికి కాదు కదరా. వస్తాను వేణుగోపాల్. నిన్ను చూడకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను. బాలా, నువ్వు ఎందుకమ్మా ఇంకా వీడిని సహిస్తున్నావు? ఎప్పటికైనా నువ్వు సరైన నిర్ణయం తీసుకో. ఎందుకు? నాలుకలో మాత్రమే జీవం ఉన్న ఆ శవంతో నేనింకా అవమానపడాలా? వేణు నీకు చేసిన అన్యాయాలన్నిటికీ భగవంతుడిచ్చిన శిక్ష అని నాకనిపిస్తుంది. ఒకటే వాడు ఇలాగే మంచాన పడి చావాలి, లేదంటే నువ్వు ఊహించిన భర్తలాగా వాణ్ణి తిరిగి తీసుకురావాలి. నేనూహించిన భర్తలాగానా? అలా ఒక్క మనిషే ఉన్నాడు, సూరజ్. ఆ రోజు తన తండ్రి చెప్పిన మాటలు విని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను కృంగిపోయాను. ఇప్పుడు వేణు పడిపోయి ఉన్నాడుగా, అంతకంటే ఎక్కువగా. జరిగిపోయిన ఒక విషయం గురించి ఎన్నిసార్లు ఆలోచించినా మళ్ళీ తిరిగి రావు కదా బాలా. జరిగిపోయిందంతా ఎవరికి కావాలి? కానీ ఇప్పుడు కూడా నువ్వు చేసేది అదే. పాతవన్నీ మనసులో పెట్టుకొని నువ్వే బాధపడుతున్నావు. అన్ని బాధలు నువ్వే అనుభవిస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నానంటూ అందరికీ నువ్వు చూపించుకుంటున్నావు. దీనివల్ల ఎవరికి ఏ నష్టమూ ఉండదు. ఎదురుగా ఉన్న వాళ్ళకే ప్రేమ అనురాగాలు పంచే వాళ్ళకి నీ జీవితం ఒక త్యాగంలా అనిపిస్తుందా? అలా అనిపిస్తుందని నువ్వు అనుకుంటే గనక అదే నువ్వు చేసే పెద్ద పొరపాటు. అంతా అయిపోయింది కదా బావా. రక్షించబడాల్సిన ప్రతి దారిలోనూ ఏదో ఒక అడ్డంకులు. అదే నా జీవితం. నీ జీవితంలో వేణుగోపాల్ అక్కర్లేదని నిర్ణయం తీసుకుంటే ఆ నిమిషమే నీ జీవితం బాగుంటుంది. భర్త చనిపోయిన ఎంతో మంది స్త్రీలు పిల్లలతో మాత్రం జీవిస్తున్నారు, లేదా మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నారు. అలాంటి అవకాశం నీ ముందు ఉన్నప్పుడు ఇలాంటి భారం ఇంకా మొయ్యాలనుకుంటున్నావా? ఇది చెప్పడానికే వచ్చావా బావా? కాదు, నీ కంట్లో పడకుండానే వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ నిన్ను చూస్తే నీకోసం మాట్లాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు నిన్ను కాపాడటానికి నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనిపిస్తుంది నాకు. అవన్నీ జరగకూడదనే నీ కంట పడకుండానే వెళ్ళిపోదాం అనుకున్నా. మీరింక ఏ విధాలా నన్ను రక్షించాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల అక్క జీవితం నాశనం చేసిందన్న పేరు నాకక్కర్లేదు. నువ్వు దాని గురించి దిగులు పడక్కర్లేదు. నీకు ఏం అవసరం వచ్చినా నాతో చెప్పు. ఒక అన్నయ్య స్థానంలో ఉండి నీకు సహాయం చేస్తాను. అక్కర్లేదు. అలా నేను ఎవరి సహాయమైనా తీసుకుంటే దాని అర్థం నేనెదుర్కొంటున్న యుద్ధంలో నేను ఓడిపోయినట్టే. నా మీద ఎటువంటి సానుభూతి చూపించొద్దు, నన్ను చూడొద్దు కూడా.
అనవసరంగా శ్రమ పడద్దు. నా చుట్టు పట్టుకుని లాగి కొట్టేంత ఓపిక ఆ చేతికి రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఆ టైమే నేను నీకిస్తున్న అవకాశం. నిన్ను వెతుక్కుంటూ వాడెక్కడికి వచ్చాడు. మీ భాషలో చెప్పాలంటే చాలా మంది ఉన్నారుగా, అందులో ఎవరు? నీ అక్కయ్యని కట్టుకున్నవాడు. ఓ బావా, ఆయనేం రాలేదు, నేనే రమ్మన్నాను. అవునే, నేను కదలలేని పరిస్థితిలో ఉన్నానని నువ్వు ఎవరినైనా పిలిపిస్తావే. వచ్చిన వాళ్ళని అవమానించి తిరిగి పంపేస్తున్నారుగా, మరింకేమిటి? నువ్వు టీ తీసుకురావడానికి వెళ్ళి ఎందుకు ఇంత లేటు? వాడి దగ్గర కార్చుకుంటూ నుంచున్నావా? అందుకు టైం దొరకలేదు. నిదానంగా వెళ్ళొచ్చులే అన్నారు. మీరెదురు చూస్తూ ఉంటారని నేను వెళ్ళలేదు. వెళ్ళవే. నాకు వెళ్ళాలని లేదు. నాకు జరిగిన అన్యాయానికి నిన్ను నిలదీసి అడగాలంటే నేను ఇక్కడే ఉండాలి. నాకు కూడా తెలియని మనుషులతో నన్ను అంటగట్టి నన్ను హింసించావుగా, వాళ్ళందరూ ఇప్పుడు నా ముందు నిలబడాలి. ఆ తర్వాత నీ కళ్ళ ముందే వాళ్ళతో నేను సరదాగా ఉండాలి. అప్పుడే జీవితంలో నిస్సహాయ పరిస్థితి అంటే ఏమిటో నీకు అర్థం అవుతుంది. ఏంటి? అలాంటివి నేను చేయకుండా ఉండాలంటే మర్యాదగా ఉండు, లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న సానుభూతి కూడా నీకు దొరకదు. ప్రీతి ఎందుకో కంగారుగా ఉంది. ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి పడుకునే ఉంది. చమేలి విషయం తెలియగానే అక్కడేదో గొడవ జరుగుతుందని నాకు తెలుసు. కానీ సూరజ్ వాళ్ళు ఇల్లు వదిలి వెళ్తారని నాకు తెలీదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వివరాలు ఏమైనా తెలిసాయా? అవేమీ తెలీదు. కానీ చమేలిని బాబుని తీసుకుని సూరజ్ ఆనంద్ ఇంటికి వెళ్ళాడంట. అక్కడి నుండి తల్లిదండ్రులు ఏ బంధం అక్కర్లేదనుకుని సూరజ్తోనే వెళ్తానని చమేలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా నీకెవరు చెప్పారు? వాళ్ళ నాన్న పార్ట్నర్ బంధువైన శేఖర్ గారు. అయితే ఇదంతా వాళ్ళు ముందుగానే నిర్ణయించుంటారు. వాళ్ళేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటారా బాబు? ప్రతిరోజు ఏదో ఒక దుర్వార్త వినవలసి వస్తుంది. అలాగని జీవితం మీద విరక్తి పుట్టి ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే? సూరజ్ చమేలి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు కదా, అందులో సగం ధైర్యం చాలు తను జీవించడానికి. ఆత్మహత్య చేసుకుని వాళ్ళ జీవితాల్ని మోహించుకోరనుకుంటాను. భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధినివ్వాలి. నువ్వు వెళ్ళి ప్రీతితో కొంచెంసేపు మాట్లాడు. వెళ్ళు. హే, పర్వాలేదు, కూర్చో. సూరజ్ అని అలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఊహించలేదు. నేను కాస్త తొందరపడ్డాననిపిస్తోంది. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మనసులో ఒక విషయం పెట్టుకుని మదన పడుతూ ఉండడం కంటే ఆ బాధని దింపేయడం మంచిది. నేనెలా ఓదార్చుకోవాలి? నేనే
సూరజ్ అనే జీవితంలోకి చెమేలిని తీసుకొచ్చింది. అదే నేను ఈరోజు వాళ్ళ జీవితాన్ని. ప్రీతి, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు గాని, మీ ఇంట్లో వాళ్ళు గాని, సూరజ్ గాని ఎవ్వరూ తప్పు చేయలేదు. అన్నిటికీ కారణం ఆ చెమేలి. తన్ని తరివేయకుండా సూరజ్ అనే చేసిన పనేంటి? తన చేయి పట్టుకుని వెళ్ళిపోయాడు. నాకిప్పుడు భయమంతా సూరజ్ అనే గురించి. తను బాగా నిర్ణయం తీసుకునే కదా వెళ్ళాడు. మరెందుకే భయపడతావు? సూరజ్ అనే గురించి నాకు తెలుసు. ఆయన మనసు మృదువైంది. మోసం చేయబడ్డానని తెలిసిన తర్వాత చెమేలిని బాబుని చంపేసి తన ప్రాణం కూడా తీసుకోవాలని నిర్ణయిస్తే ప్రీతి, నాన్న కోరిక తీర్చడానికి అలా చేయడానికి కూడా వెనకాడ్డన్నయ్యా. ఇలాంటి ఆలోచనని నీ మనసులో నుంచి తీసిపారే. ఇక సూరజ్కి చెమేలికి దాచిపెట్టడానికి రహస్యాలు లేవు. అన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఏ సమస్య లేకుండా జీవిస్తారు. ఇక వాళ్ళ జీవితాలు సంతోషంగా సాగుతాయి. వాళ్ళెక్కడికి వెళ్లారో వివరాలేమన్నా తెలుసాయా? నేను కూడా వెతుకుతున్నాను నాన్న. ఎలాగైనా సరే సూరజనైనా కనిపెట్టాలి. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఒక వారంలోపే సూరజ్ ఎక్కడున్నా సరే నేను కనిపెడతాను. నన్ను నమ్ము. ఏంట్రా నిద్రపోలేదా? అమ్మా ఒక నిమిషం ఇక్కడికి వచ్చి కూర్చో. దా. ఏంట్రా? ఎవరిని లెక్క చేయని గొప్ప ప్రభావంతులైన ఇద్దరు మహాపురుషుల్ని ఈరోజు చూశాను. ఒకటి హాస్పిటల్లో, ఇంకా ఎంత చేసినా ప్రతిఫలం లేదని అహంకారంతో నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న వేణుగోపాల్. ఇంకా వచ్చే దారిలో పెట్రోల్ బంక్లో రమేష్ గారిని కలిశాను. ఏ రమేష్ గారు? బాలసుధతో ముందుగా కుదుర్చుకున్న సంబంధం ఆ అబ్బాయితో సూరజ్. అదే వాళ్ళ నాన్న. కట్నం తీసుకోపోతే గౌరవం తక్కువని ఎంతో ప్రేమించుకున్న వాళ్ళని విడదీసేశాడు. పెద్ద కోటీశ్వరుడు కూతురు తీసుకొచ్చి పెళ్లి చేశాడు. గొడవల వల్ల తండ్రి కొడుకులకి గొడవలు ఏర్పడి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రమేష్ గారిప్పుడు అంతస్తులు గౌరవాలు పోగొట్టుకొని పెట్రోల్ బంక్ క్యాబిన్లో ఎవరికి మొహం చూపించకుండా దాంకోనున్నారు. అలా ప్రతి ఒక్కరి దౌర్భాగ్యాన్ని కాలమే నిర్ణయిస్తుంది. మొదటిసారి నేను నా భర్త ముందు ఇంత అధికారంతో కూర్చుంటున్నాను. నాకొక విషయం తెలియాలి. అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఈరోజు నన్ను మభ్యపెట్టడానికేనా వేణుని చూడటానికి వెళ్ళటం లేదన్నారు? అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? ఓ, అయితే న్యూస్ నీ దాకా వచ్చేసింది. నాకన్ని విషయాలు తెలుసు. ఏ పని చేసినా నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళి బాలని కలిశారా? కలిశాను, మాట్లాడాను. మీరు హాస్పిటల్కి వెళ్లే విషయం నాకు తెలిస్తే మీకేంటి నష్టం? చెప్పండి. నాకు తెలిస్తే ఏంటి మీ ప్రాబ్లం? నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నీకు చెప్పే చేయాలా? ఇది నా మెళ్ళ ఉన్నంత వరకు మీరు అన్ని విషయాలు చెప్పాలి. అది కష్టమే. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు. అత్తయ్య, ఈ విషయాన్ని ఈ రోజే మనం తేల్చేయాలి. నువ్వు తెలుసుకోవాల్సిందేంటి? బాలా విషయమే కదా. ఇంకా బాలాకి సంరక్షణ ఇస్తున్నానా లేదానే కదా. అయితే విను. నేను హాస్పిటల్కి వెళ్ళింది బాలాని ఓదార్చడానికి. ఇంకో విషయం కూడా చెప్తాను. తనకి ఏ సహాయం అవసరమైనా నేను చేస్తాను. చేయండి. కానీ ఒక్క విషయం, నన్ను నా కూతుర్ని ప్రాణాలతో చూడరు. ఈ రోజు నుండి మీ రూమ్లోనే పడుకుంటాం.
ఆధారపడక తప్పదు. తినండి. ఇదేంటి? గంజి. నాకు కావాలని అడిగానా? మీరు చెప్తేనేనా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది, లేక మీరు చెప్తేనా ఇక్కడున్న డాక్టర్స్ అందరూ ట్రీట్మెంట్ ఇస్తోంది? అదే విధంగా నేను ఏం తినాలి వద్దనేది నేనే డిసైడ్ చేస్తాను. మీ ఆరోగ్యం బాగుపడిన తర్వాత మీ ఇష్టానికి ఉండండి. తినండి. నాకు ఆకలిగా లేదు. వస్తుంటే నాకేం నష్టం లేదు. మళ్ళీ లేచొచ్చి తినడానికి ఆరోగ్యం ఉండాలిగా. నోరు తెరవండి. నాకు వద్దని చెప్తున్నాను కదే. వేణు అన్నయ్య మళ్ళీ మొదలు పెట్టినట్టున్నాడు. ఇదిగో నీ కళ్ళద్దాలు తీసుకో అన్నయ్య. దెబ్బలు తగిలిన చోట పగిలి పడునుంది, దాన్ని సరిచేయలేమని చెప్పారు, అందుకే కొత్తది తీసుకొచ్చాను. ఇక్కడ ఇంకా కొత్త కొత్త వేషాలంతా చూడొచ్చు. హాస్పిటల్ నుంచి వేణు అన్నయ్య రాగానే దీని డబ్బులు ఇచ్చేస్తారని చెప్పి తీసుకొచ్చానన్నయ్య. పోలీస్ స్టేషను, కేసు, ఇలా చాలా బిజీ అయిపోయాననుకో, అందుకే రాలేకపోయానన్నయ్య. నన్ను హాస్పిటల్లో చేర్పించడంతో నీ పని అయిపోయింది కదా. ప్రతిరోజు నేను డాక్టర్ని అడుగుతూనే ఉన్నాను కదన్నయ్య. మా వేణన్న ఈ విషయంలో ఏ కొరత రాకూడదని చెప్పేశాను. అన్నయ్య, ఒక విషయం, బాలావదినకు తెలియకుండా ఏ విషయమూ జరగదు. పోలీసులకు కూడా డౌటే, లేకపోతే కరెక్ట్గా అదే సమయంలో నిన్ను బలవంతం చేసి హెల్త్ సెంటర్ తీసుకువెళ్తుందా? ముందు నన్ను కోలుకొనిపో, దీని వెనక ఎవరున్నారో కనిపెడతాను. దానికి కూడా సమ్మతమని తెలిస్తే నా స్థానంలో తను ఉంటుంది ఈ బెడ్ మీద. నేనిప్పుడు డాక్టర్ని కలిసి వస్తున్నాను. ఈ కట్టు తీసిన తర్వాత చిన్నదిగా ఒక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. అదెందుకు? నడుం దగ్గర ఒక చిన్న ఫ్రాక్చర్ అయిందట. 2 నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే నయమయ్యే ఛాన్సెస్ ఉందన్నారు. లేకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందట. ఇంకా నా ఒంటి మీద ఎవ్వరు కత్తి పెట్టక్కర్లే. వద్దంటే ఎలా అన్నయ్య? నువ్వు లేచి నడవద్దా ఏంటి? ఈ వాపులు నొప్పులన్నీ 1-2 నెలల్లో సర్దుకుంటాయి, కానీ లేచి నిలబడ్డానికి బలం కావాలి కదా. లేచి నిలబడితే సరిపోతుందా ఏమిటి? భార్యని తన్నడానికి ఓపిక కావాలిగా. నీ అహంకారం తగ్గించడానికి నా ఈ ఒక్క చెయ్యి చాలే. తిన్నగా నిలబడలేనివాడు ఒక మగాడే కాదు. నిన్ను నువ్వేం దిగులు పడకన్నయ్యా. నీకు నయం చేయడానికి నేనెక్కడి దాకైనా సరే తీసుకువెళ్తానన్నయ్య. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే నువ్వు లేచి నడవాలి, అంతే. నాకు అంతే చాలు. నేనే లేచి నడుస్తాను. ఒక్క ఆపరేషన్ కూడా చేయించుకోకుండా నేను లేచి నడుస్తాను. ఈ మంచం మీద నుంచి నేను లేవనని నువ్వు కలగంటున్నావే, అది వేస్ట్. హలో, ఫోన్ సుమేష్కి ఇవ్వే. వేణుబావ మీరా? ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారా? ఎక్కిరించకుండా ఫోన్ ఇవ్వు. సుమేష్ బావే ఇక్కడ లేరు కదా? లేదా? ఏమన్నా చెప్పాలా బావగారు? కట్ చేశారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా మా అన్నయ్యని చూసుకుంటానని డైలాగులు చెప్పిన మీ తమ్ముడు ఎటెళ్ళాడు? డబ్బు లేకపోతే శవమేనని పెద్దలు ఊరికి చెప్పలేదు. ఇటువంటి అనుభవాలతోనే చెప్తూ ఉంటారు. మీ తమ్ముడు రాలేదు. వాడక్కడ లేడంట, స్టేషన్కి వెళ్ళిపోయాట. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఏం జరుగుతోందో చూడ్డం వీలై ఉంటే
అప్పుడు మీకు తెలిసేది అక్కడ అసలేం జరుగుతోందో, మీ తమ్ముడు గురించి తెలిసేది.